నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు గాంధీ భవన్కి తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా వేలాదిగా తరలి వెళ్తామని అయితే ఒక కార్యక్రమం అయితే నిర్వహించుకోవడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో భాగంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాప్రతినిధికి సంబంధించిన గాంధీ భవన్లో ప్రతి ఒక్క రోజు ఒక ఎమ్మెల్సీ కావచ్చు కానీ ఎమ్మెల్యే కావచ్చు అందుబాటులో ఉండాలని ఒక కార్యక్రమం అయితే నిర్వహించారు. సో అందులో భాగంగానే నిరుద్యోగులందరూ మాకు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది, మాకున్న సమస్యలపై ఎలాంటి పట్టించుకోవట్లేదు, గాంధీ భవన్కి వెళ్ళైనా మా సమస్యలతోటి వినతి పత్రం ఇద్దామని ఈరోజు గాంధీ భవన్కి వెళ్ళే ప్రయత్నంలో ఎక్కడికక్కడ నిర్బంధాలు కావచ్చు, అరెస్టులు కావచ్చు, ఎక్కడికక్కడ అందరినీ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి అరెస్ట్ అయిన విద్యార్థులందరూ కూడా ఈరోజు ఇందాకనే రిలీజ్ అయ్యి బయటికి రావడం జరిగింది. సో మనతో పాటు మాట్లాడడానికి ఎవరైతే అరెస్ట్ అయిన రవికుమార్ కావచ్చు, అదేవిధంగా ఇంద్రనాయక్ కావచ్చు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం మరి ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చిందని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సో ఏంటి దాదాపుగా పొద్దున అరెస్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చిన పరిస్థితి, సో ఏంటి అంటే ఒక పక్కన ప్రజాపాలన అందిస్తూ ఉన్నాం మేము అని చెప్పేసి ముఖ్యమంత్రి కావచ్చు ప్రతినిధులు అందరూ చెప్తా ఉన్నారు. సో మరి ప్రజాపాలనలా అనిపిస్తూ ఉందా, నిరుద్యోగులకు న్యాయం చేసేలాగా అనిపిస్తుందా? మీరు ప్రజాపాలన అని చెప్పేసి, ప్రజా దర్బార్ అని చెప్పేసి, మీరు ఒక మంత్రిని ఏదైతే ఎవరికైనా సమస్యలు ఉన్నాయో రోజుకో మంత్రిని గాంధీ భవన్లో పెడతాము, మీ సమస్యలు ఏదైనా ఉన్నాయో మీ వినతులు ఏదైనా ఉన్నాయో తీసుకొని రండి, మేము పరిష్కరిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాకు ఏ సమస్యలు ఉన్నాయి, ఇవాళ మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఎందుకు భర్తీ చేయట్లేరు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, మా సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఇవాళ మేము ఇగో ఇది రేవంత్ రెడ్డి గారి వినతి పత్రం రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్గా. అయితే అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు, చెనగాని దయాకర్ కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, ఇగో వీళ్ళందరూ వస్తారు, వీళ్ళని అరెస్ట్ చేయ అనే మాటలు మాట్లాడుతారు. ఈయన కనీసం వాళ్ళు పోలీసులు గుర్తుపట్టని పరిస్థితి. ఈయన కాంగ్రెస్ పార్టీ అర్థం కాదు, నిరుద్యోగం అర్థం కాలేదు. ఇలా ఆయనను కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తుపట్టని పరిస్థితిలో వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయనకి ఎవరికి తెలియదు. ఆయన ఫస్ట్ ఆయన ఒక సిఐ గారు వస్తుంటే ఈయన కూడా అరెస్ట్ చేయమని చెప్తున్నారు, పక్కన ఉన్న ఈయన కూడా అరెస్ట్ చేయమని చెప్తున్నారు. అంటే ఎంత ఘోరంగా ఉందంటే ఆయన చెప్పుకోవాల్సి వస్తుంది బయట, నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తినని. నువ్వు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఉన్నప్పుడు నిరుద్యోగులు ఎవరైనా వస్తే మీ దగ్గర పిలిపించి మీ ప్రాబ్లం ఏంటి, మీ సమస్య అని చెప్పాల్సి పోయి వీళ్ళని అరెస్ట్ చేయమంటావా? ఎంత దారుణం అండి. మీకోసం ఇలా కాంగ్రెస్ పార్టీ కోసం ఇలా నిరుద్యోగులు ఇలా బస్ యాత్రలు చేశారే, వాళ్ళ సమస్యలు ఉన్నాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడానికి వస్తే మమ్మల్ని మీరు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారా? ఎంత దాష్టికాన్ని ఓడగట్టి ఇవ్వాలా? ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఏమన్నారండి? ఏమైనా ఎంపీ పదవులు అడిగారా, ఎమ్మెల్సీ పదవులు అడిగారా? ఏమడిగా? మాకు ఇస్తామన్న నోటిఫికేషన్లు, మాకు ఖాళీ ఉన్న నోటిఫికేషన్లు. సో మనతో పాటు చెనగాని దయాకర్ గారు కూడా లైన్లో ఉన్నారు. అన్న నమస్తేనే. సో ఈరోజు గాంధీ భవన్కి నిరుద్యోగులు అయితే చాలామంది అంటే వినతి పత్రం ఇవ్వడానికి వచ్చారు. సో మరి అంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలనలో భాగంగా ప్రతి ఒక్క ప్రతినిధి రావాలి, సమస్యలతో మాట్లాడాలని ప్రతినిధులను పెట్టడం కూడా జరిగింది కదా. సో అందులో భాగంగా నిరుద్యోగులు చాలామంది వచ్చిళ్ళు. సో మరి ఎందుకు అట్లా అరెస్ట్ చేయాల్సి వచ్చింది, ఏం చెప్తారు అసలు? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఇప్పుడు యోయో టీవీ ద్వారా నిరుద్యోగులు ఏదైతే వీక్షిస్తారో మేమేమంటున్నామంటే, నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ అంశంలో ప్రభుత్వం ఆల్రెడీ ఉద్యోగాల భర్తీ కోసం ఒక సన్నాహాలు చేస్తా ఉంది. ఒక ఐఏఎస్ ల కమిటీ వేసింది. తెలంగాణలో ఉన్నటువంటి ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ శాఖలు అనే అంశాన్ని కూడా నివేదిక తెప్పించుకుంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఆల్రెడీ ఒక వాగ్దానం హామీ ఇచ్చారు ఉద్యోగాల భర్తీ అంశంలో. ఒకవైపు డిప్యూటీ సీఎం గారు అధికారులతో కూడా మాట్లాడి త్వరలోనే మరికొన్ని రోజులలోనే రానున్న రోజులలోనే మంచి ఉద్యోగాల భర్తీ అంశం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు నిరుద్యోగులు అనే మాట ఏంటంటే త్వరలో కాకుండా మాకు డేట్ కావచ్చు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇప్పుడు ఒక నిమిషం నేను అనేది, ఇవాళ నిరుద్యోగులు పుస్తకాలు పట్టుకొని లైబ్రరీలో చదువుకుంటున్నటువంటి నా విద్యార్థులు నిరుద్యోగుల పట్ల మాకు ఒక కన్సర్న్ ఉంది, ప్రేమ ఉంది, వాళ్ళ పట్ల గౌరవం ఉంది. నిరుద్యోగుల పేరుతోనే వ్యక్తి ఎజెండాని అమలు చేసుకొని 4-5 వీళ్ళే మొత్తం తెలంగాణలో నిరుద్యోగులకు పేటెంట్ కాదు కదా. ఒక కోచింగ్ సెంటర్ యజమాని అయినటువంటి అశోక్ పిలుపు మేరకు మేము ముట్టడిస్తాం,
మేము ఏదో ధర్నా చేస్తాం అంటే ఇది కరెక్ట్ కాదు కదా నేను అనేది. ఓకే. ఎంతమంది నిరుద్యోగులు సామరస్యంగా వచ్చి ఇవాళ డెమోక్రటిక్ వచ్చి వినతి పత్రాలు ఇచ్చి మంత్రులతో కూర్చొని ఇప్పుడు ఇలా గ్రూప్ 2 అంశం కావచ్చు, గ్రూప్ 1 అంశం కావచ్చు, డిఎస్ అంశాలు కావచ్చు, ఇదే హరిత ప్లాజా హోటల్ కావచ్చు, ఇదే గాంధీ భవన్ లో మన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షత అన్న ఒకసారి మీతో నిరుద్యోగులు మాట్లాడతారా విషయం నా వర్షం చెప్పండి వినండి, నేను మాట్లాడిద్దాం. ఎంతమంది మనం నిరుద్యోగులు అనేక విధాలుగా పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడాం, ఇదే సచివాలయంలో బట్టి విక్రమార్క గారు నిరుద్యోగులతో కూర్చొని మాట్లాడారు. ఇదేం పెద్ద మనము అసలు నిరుద్యోగులు కలవాలనేది ఉద్దేశం ఇంతవరకు ఎవరు కలవలేదు, మాట్లాడలేదు కదా. నిజంగా ప్రిపరేషన్ అవుతున్నటువంటి నిరుద్యోగులు ఆల్రెడీ మంత్రులతోని అందరితో మాలాంటి వాళ్ళతో అందరు టచ్ లో ఉన్నాం. వాళ్ళకు అవకాశాలు వచ్చినప్పుడు వినతి పత్రాలు ఇచ్చే దగ్గర మాట్లాడుతూ ఉన్నాం. కొంతమంది తన యొక్క మేము పేరు కోసం ఇక నాయకుల్ని తిట్టి ప్రభుత్వాన్ని తిట్టి ముఖ్యమంత్రి తిట్టడమే ఒక పనిగా పెట్టుకున్నటువంటి ఒక 4-5 ఇదే పనిగా పెట్టుకుంటారు. ఎవరు మాట్లాడితే వాళ్ళు ఫోన్లలో మాట్లాడు, ఎక్కడ మాట్లాడు. ఇవాళ అశోక్ అనేటోడు కోచింగ్ సెంటర్ యజమాని, అంతకుముందుకు ఆన్లైన్ ఉండి ఆఫ్లైన్ పెట్టుకున్నాడు. గతంలో ₹1 అందరికి ₹1 మాత్రమే పెట్టుకున్నాడు. ఇప్పుడే ఆఫ్లైన్ పెట్టుకుని ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలిపించుకొని ఓపెనింగ్ చేసుకొని అంటే ఎవరి దుకాణం వాళ్ళు పెట్టుకొని ఒక వ్యక్తిగత ఎజెండాను ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇవాళ అంటే అన్న వాళ్ళ వర్షన్ ఏంటంటే నిరుద్యోగుల పక్షాన మేము కొట్లాడుతున్నాం అని చెప్పేసి అంటా ఉన్నారు. సీరియస్ గా ప్రిపరేషన్ గురవుతున్నటువంటి నిరుద్యోగులకు ఆటంకం సృష్టిస్తా ఉన్నారు వీళ్ళు. అన్న నా ప్రశ్న ఏంటంటే ఒక నిమిషం నా ప్రశ్న ఏంటంటే నార్మల్ గా అంటే కాంగ్రెస్ పార్టీ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నదా ఇయ్యనన్నదా? అంటే నిరుద్యోగులు అడగమన్న ప్రశ్న ఇది. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అన్నదా ఇయ్యనన్నదా? మేము 2 లక్షల ఉద్యోగాలు కరెక్టే, కానీ తెలంగాణలో ఖాళీలు భర్తీ చేయాలనే ఆలోచన ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు కూడా దానికి కట్టుబడి ఉంది. ఓకే, అంటే మీ మేనిఫెస్టోలో ఉందా లేదా 2 లక్షల ఉద్యోగాలు అనేది సంవత్సరానికి? ఉద్యోగాల భర్తీ అంశము మేనిఫెస్టోలో ఉంది. అసలు బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాల అంశమే పక్కకు పెట్టింది. మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి బీస్వాల్ కమిటీ ప్రకారం 186 ఉద్యోగాలు అని చెప్పిన మీరు ఇన్ని రోజులు గడ్డి పీకిర్రా? నాకు అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు ఏం చేసిరు మీరు? మీకు తెలియదా? అధికారం రాకముందు 186,000 ఉద్యోగాలు అని చెప్పిన మీరు ఇప్పుడు ఈ కమిటీలు వేస్తూ కాలయాపనాలు చేస్తూ ఇలా నిరుద్యోగులు ఇలా అభ్యంతరం పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఎక్కడ ఆవేశపడతలేదు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాలు ఇవ్వండి, నేను లైబ్రరీలో కూర్చుంటా. నేను మీ ఎజెండాలను వ్యక్తిగత ఎజెండాలు రూపొందించండి. మీ ఎజెండాలు మీరు ఎదగడానికి ఇలా నిరుద్యోగులు వాడి వదిలేసుకున్నారు. మీరు నిజంగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వండి, మేము స్టడీ హాల్ పోయి చదువుకుంటాం. రేపు నిరుద్యోగులు అనే వాళ్ళు బయటికి రారు. ఎవరు? ఎస్, పేటెంట్ అన్నా నేను నిజంగా పేటెంట్. ఎందుకంటే ఇలా ఉన్నారు. నా వ్యక్తిగత ఎజెండా ఏం లేదు, లేదు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే లేదు, మీరు నిజంగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే నేను పోయి స్టడీ హాల్లో చదువుకుంటా, బయటికి రాను. ఏ నిరుద్యోగం వచ్చినా కూడా ఖాళీలకు బయట కొడతా. ఎక్కడ నోటిఫికేషన్ ఎక్కడ? 60,000 ఉద్యోగాలను అబద్ధాలు ఆడుతున్నవే, 70,000 ఉద్యోగాలను అబద్ధాలు ఆడుతున్నవే. నిజంగా నీకు దమ్ముంటే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మాట్లాడాను. నువ్వు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మాట్లాడు. ఏదైతే మీ ఎదురు రాహుల్ గాంధీ వచ్చారో అక్కడికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయి. మీకు అబద్ధాలు చెప్పుకుంటూ కహానీలు చెప్పుకుంటూ ఇలా టైం పాస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు మాట్లాడిరు? ఇప్పుడు ఏమైంది? మీ ఎమ్మెల్సీ పద్ధతి ఏమైంది? మరి 2 రోజులు చెప్తారు వ్యక్తి ఎక్కడికి పోయింది ఇవాళ? అన్న ఇవన్నీ మాట్లాడుతున్నా. మీరు నిరుద్యోగులను అన్యాయం చేసే అన్న మీకు మాకు గట్టి పంచాయతీ ఏం లేదు. మీరు మా పక్క ఇంట్లో కాదు, మీరు మా చుట్టాలేం కాదు. మీకు మాకు గొడవలు లేవు. నువ్వు నిజంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు, అవి ఇచ్చేయండి. మేమేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయను, అవసరం కూడా లేదు. ప్రజాప్రభుత్వానికి అత్యంత శితశక్తితో ముందుకెళ్తుంది. గతంలో కోర్టు చిక్కుముడు లేకుండా, లీగల్ ఇష్యూస్ లేకుండా ఒక న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఏ నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ భర్తీ చేసి వాళ్ళకు ఒక పారదర్శకమైన ఉద్యోగాలు ఇవ్వడం కోసమే కొంత జాప్యం జరుగుతా ఉంది. ఇప్పుడు వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే అన్న, అంటే మీ ఇందాక చెప్పినట్టు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది, 2 రోజులలో ముఖ్యమంత్రి గారిని కల్పిస్తా అని చెప్పడం జరిగింది. దాదాపు ఇప్పటికి 2 వారాలు దాటుతా ఉందని చెప్పేసి వాళ్ళ బాధ. నేను చెప్పిన ఒక నిరుద్యోగులు ఈ ఒక ఇంద్రానో ఎల్లయ్యనో పుల్లయ్యనో కలిస్తే మొత్తం నిరుద్యోగులకు వీళ్ళ పక్షాన వీళ్ళని ముందు పెట్టి మా కోసం కొట్లాడండి మాట్లాడండి అని ఇలా ముందు పెట్టలేదు. అంటే వాళ్ళు అనేది ఏంటంటే మీరు నోటిఫికేషన్ ఇస్తే మేము ప్రిపేర్ అవుతాం కదా అనేది వాళ్ళ వర్షన్. నేను విషయం
వీళ్ళకు ఇక్కడ ఇందిరా కావచ్చు, అశోక్ కుమార్ కావచ్చు, జనార్దన్ కావచ్చు, సింధురెడ్డి కావచ్చు, వీళ్ళకు ఒక 4-5 కలిసి వీళ్ళ వ్యక్తిగత ఎజెండాలు, వీళ్ళ ఫోకసే లక్ష్యంగా వీళ్ళు రాజకీయ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ నాయకుల దగ్గరికి పోయి ఫోటోలు దిగాలి, మాట్లాడాలి, వాళ్ళకు ఉన్నటువంటి పబ్బం గడుపుకోవాలి ఆలోచన తప్ప అసలు గతంలో మీరు బస్ యాత్రలు కూడా చేపించారు కదా మరి అట్లా అనుకుంటే. బస్సు యాత్ర స్వచ్ఛందంగా దయాకరణ గారు, మీరు బీఆర్ఎస్ అనే ఒక మాట మాట్లాడుతున్నారు. నిజంగా నీకు ఫేక్ ఉద్యమం అంటున్నారు కదా, నీకు రాజ్యం మీ చేతిలో ఉంది కదన్నా, గవర్నమెంట్ మీ చేతిలో ఉంది, చూపించండి, ప్రూఫ్ ఇవ్వండి. ఎందుకు అనవసరం బీఆర్ఎస్ అంటారు? నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. నా వెనకాల రాహుల్ గాంధీ సిద్ధాంతాలు అనుసరిస్తా, రేవంత్ రెడ్డి గారంటే అభిమానిస్తా. మీరు మధ్యలో మీ అధికారం కోసం అన్న మీరు అట్లా మాట్లాడద్దు. బీఆర్ఎస్ అని ఏజెంట్ మాట్లాడితే ఇంకోసారి మాట్లాడితే నేను ఏం చెప్పాలో చేస్తా. తర్వాత మీరు నిజంగా వాళ్ళతో వీళ్ళతో నన్ను పోల్చకండి. ఎవరు పేటెంట్ గారు? నేను పేటెంట్నే. నేను కాంగ్రెస్ పార్టీ కోసం బస్ యాత్ర చేసిన వ్యక్తినే. నన్ను అందరూ అడుగుతున్నారు ఎవరు? నన్ను బీఆర్ఎస్ తో పోలిస్తే మాత్రం మీకు భవిష్యత్తు లేకుండా చేస్తా కొన్ని. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని నేను. ఇలా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఇష్టం. మా నాన్న నా పేరు పెట్టింది ఇందిరానాయక్ అని, ఇందిరాగాంధీ పేరుతోటి. అన్నా మీరు ఇంకోసారి మరి లైబ్రరీ కాడికి పోదాంపా అన్న. నేను రేపు పొద్దున 9 గంటల లైబ్రరీకి వస్తా, నువ్వు 9 గంటల లైబ్రరీకి రా, చూసుకుందాం. నేను ఎస్టాబ్లిష్ అవ్వాలనుకుంటే మీకంటే బస్ యాత్ర చేసిన వ్యక్తిని, నేను ఎస్టాబ్లిష్ కావచ్చు. ఇలా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉండొచ్చు. ఎస్, నేను ఒక్కనే చేసిన. నేను ఆ రోజు ఎవరు ముందు రాని పరిస్థితిలో నేను ఒక్కనే ముందుకు వచ్చిన. తెలుసా మీకు? ఎవరు మరి ఎవరు? అదే మీ రియాజ్ గారికి ఫోన్ చేయండి, అదే మీ ఏసీసీ అజయ్ కుమార్ సార్ ఫోన్ చేయండి, మీ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఫోన్ చేయండి. మీరు ఎస్టాబ్లిష్ అనకండి, బీఆర్ఎస్ అని చెప్పకండి. బీఆర్ఎస్ అని చెప్పితే మాత్రం ఇంకొకసారి నేనే ఉరికిచ్చి కొడతా ఎవరైతే నాకు బీఆర్ఎస్ చెప్తే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అంటే నాకు ఇష్టం, కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం. నా పేరే ఇందిరానాయక్, మా నాన్న ఇందిరాగాంధీ పేరుతో పెట్టిండు. మీరు అనవసరంగా నన్ను రాజకీయంగా పులిపిస్తే మాత్రం బాగోదు.